నిన్ను పరీక్షించడానికి, నీ భక్తిని పరీక్షించడానికి, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ సమర్పణను పరీక్షించడానికి, నీ ప్రతిష్టను పరీక్షించడానికి, నీ యథార్థతను పరీక్షించడానికి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. హల్లెలూయా. శ్రమలను ఎవరైతే పరీక్షలుగా భావిస్తారో వాళ్ళు చాలా ఈజీగా వాటిని ఫేస్ చేయగలరు. ఏమనుకోవాలి? శ్రమలని ఎగ్జామ్, నాకు ఒక టెస్ట్, నాకు ఇది నన్ను దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. మీరు బైబిల్ గ్రంథం అంతా చదవండి. దేవుడు పరీక్షించకుండా ఎవరికీ ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. అందరినీ పరీక్షించాడు ఆయన. హల్లెలూయా. అన్ని రకాలుగా టెస్ట్ వాళ్ళు ఎదుర్కొన్నారు. మాకు దేవుడు పరీక్ష పెట్టాడంటే దీని వెనక ఏదో బహుమానం దాచిపెట్టాడు. ఆమేన్ చెప్పండి. ఆత్మీయులు కళ్ళ ముందున్న శ్రమను చూడరు, కానీ దాని వెనక ఉన్నటువంటి దేవుని బహుమానాన్ని చూస్తారు. నేనన్నా, మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో, సానుకూలంగా ఉంటామో, ప్రతిదీ మనకు సులువైపోద్ది, ప్రతిదీ ఈజీ అయిపోద్ది, ప్రతిదీ చులకనైపోద్ది. దేన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, ప్రతిదీ పాజిటివ్గా తీసుకోగలగాలి. మన జీవితంలో దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఆమేన్. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము, మనం ఆయనకు అప్పగించుకున్న వారము. ఆమేన్. ఆయన అరచేతుల్లో మనం చెక్కుకున్నాడు.